విజయవాడ కొత్త ఆటోనగర్ అగ్ని ప్రమాదంలో మంటలార్పేందుకు అగ్నిమాపక సిబ్బంది శ్రమిస్తున్నారు. చమురు కారణంగా ఎగసిపడిన మంటలను అదుపు చేయడం సిబ్బందికి కష్టంగా మారింది. అయితే 12 అగ్నిమాపక వాహనాలతో నిరంతరం శ్రమించిన అగ్నిమాపక సిబ్బంది 50% వరకు మంటలను అదుపులోకి తీసుకురాగలిగారు. కూలర్ల తయారీ పరిశ్రమలో జరిగిన ఈ ప్రమాదం కారణంగా పరిసర ప్రాంతాలు దట్టమైన పొగతో నిండిపోయాయి. కలెక్టర్ లక్ష్మీకాంతం, అగ్నిమాపక డీజీ సత్యనారాయణ, జాయింట్ సిపి కాంతిరాణా టాటా, మున్సిపల్ కమిషనర్ నివాస్ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యల్ని పర్యవేక్షించారు. పరిసర ప్రాంతాల ప్రజలను ఎన్టీఆర్ఎఫ్ బృందాలు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఆయిల్, ఎయిర్ కూలర్లు, ప్లాస్టిక్ తయారు చేసే సంస్థల నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని అగ్నిమాపక శాఖ డీజీ చెప్పారు. ఎలాంటి అగ్ని ప్రమాద నివారణ చర్యలు తీసుకోలేదని అన్నారు. కారకులైన వారికి నోటీసులు జారీ చేయనున్నట్లు తెలిపారు. సో ఆ ఫైర్ స్ప్రెడ్ అయిందనమాట. కాబట్టి దాన్ని కంట్రోల్ చేయడానికి కోసం డీజీ ఫైర్ సర్వీస్తో, కమిషనర్ డిజాస్టర్ మేనేజ్మెంట్తో మాట్లాడాము. ఇప్పుడు వాళ్ళు 15 వెహికల్స్ ఇండియన్ ప్లే చేశారు. ఇప్పుడు 8 వెహికల్స్ ఇక్కడ చేరాయి అన్నమాట. మిగతా వెహికల్స్ కూడా వచ్చేస్తున్నాయి. ప్లస్ ఫోమ్ టెండర్స్ కూడా 2 తీసుకోవడం జరిగింది. తర్వాత బ్రౌజర్ని తెప్పిస్తున్నాము. అది ఇంచుమించు ఇప్పుడు రామవరపాడు దగ్గరకు వచ్చి ఉండాలి బ్రౌజర్. అది 16,000 లీటర్స్ కెపాసిటీ ఉంటుంది కాబట్టి ఆల్మోస్ట్ ఫైర్ స్టాప్ అవుతుంది. బట్ మీన్ వైల్ ఎన్డీఆర్ఎఫ్ కూడా టోటల్ టీమ్ ఇక్కడే ఉన్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ అందరూ ఇక్కడే ఉన్నారు. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా గమనించవలసింది ఏమంటే ఇక్కడ చుట్టుపక్కల ఉండే వాళ్ళు కూడా ఇమీడియట్గా రెసిడెన్షియల్ ఏరియాలో ఉండేవాళ్ళు వెకేట్ చేయాలి. తప్పనిసరిగా దూరంగా వెళ్తేనే మంచిదన్నమాట. మొత్తం ఎలక్ట్రిసిటీ కూడా మొత్తం స్టాప్ చేయడం జరిగింది. అదేవిధంగా మెడికల్ అండ్ హెల్త్ వారి తరఫున కూడా ఫుల్ టీమ్ ఇక్కడ ఉన్నారు. అంబులెన్సెస్ కూడా రన్ చేశాము. కాబట్టి పోలీసు, అటు ఫైర్, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, మొత్తం డిజాస్టర్ మేనేజ్మెంట్ అన్ని వింగ్స్ ఇక్కడ పనిచేస్తున్నాయి. మెడికల్ అండ్ హెల్త్, ఎలక్ట్రిసిటీ అందరూ. అంటే ఇక్కడ జరిగిన మంటలను ఆర్పేందుకు మనకి ఇప్పటికి ఒక 10 వాటర్ టెండర్స్ అన్ని రప్పించడం జరిగింది. 2 ఫోమ్ టెండర్లు వచ్చాయి. సో ప్రస్తుతానికి మన ఫైర్ సర్వీస్ టీం ద్వారా ఇక్కడ ఈ ఫైర్ మిగిలిన చోటకి స్ప్రెడ్ కాకుండా ఉండేందుకు వీళ్ళు వాటర్ బౌజర్ సహాయంతోనూ, ఫోమ్ టెండర్ సహాయంతోనూ కూడా ఈ ఆయిల్ ఫైర్స్ని కంటైన్ చేయడం జరిగింది. సో ఈ ఆయిల్ ఫైర్స్ మిగిలిన చోట స్ప్రెడ్ కాకుండా వీళ్ళు ఈ ఫైర్మెన్ ద్వారా మొత్తం కంటైన్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 50% అయితే మనం కంట్రోల్ చేయగలిగాం. మిగిలినది కూడా ఇక వితిన్ 1 అవర్లోగా మొత్తం కంప్లీట్గా కంట్రోల్లో అయిపోతుంది. ఆస్తి నష్టం విలువ మనకు తెలియదండి. అది తర్వాత ఇన్వెస్టిగేషన్లో ఏమేమైనా ఏంటి అన్నది వాళ్ళే చెప్పగలరు. ప్రాణ నష్టం కూడా ఇప్పటివరకు అయితే ఏమీ తెలియదు. ప్రాణ నష్టం లేదు. తర్వాత ఎవరు కూడా గాయపడినట్టు కూడా ఏమీ సమాచారం లేదు. అయితే ఓన్లీ థింగ్ ఏంటంటే ఇక్కడ ఆయిల్కి స్ప్రెడ్ కావటం వల్ల కొంత ఆయిల్ ఫైర్ ఆపాలంటే వాటర్ టెండర్స్ ఆపలేవు. దానికోసం మనం ఫోమ్ టెండర్స్ వచ్చేంత వరకు కూడా కొద్దిగా లేట్ అయింది. సో ఫోమ్ టెండర్స్ రాగానే అది కంట్రోల్ అయిపోయింది. విజయవాడ కొత్త ఆటోనగర్లో జరిగిన అగ్ని ప్రమాదానికి చెందిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమణ అందిస్తారు. శ్వేత, విజయవాడ శివారు కొత్త ఆటోనగర్లో ఇవాళ 11 గంటల ప్రాంతంలో ఒక ప్లాస్టిక్ వస్తువులు తయారు చేసేటువంటి సంస్థలో జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో భారీగా ఎగిసిపడినటువంటి మంటలు ఇప్పుడిప్పుడే అదుపులోకి వస్తున్నాయి. దాదాపు 4 గంటల పాటు శ్రమించినటువంటి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, ఫైర్ సిబ్బంది అతి కష్టమైన మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రస్తుతం సంఘటన జరిగినటువంటి ప్రాంతాన్ని మనం చూస్తున్నాం. దాదాపు 90% పైగా మంటలు ఇప్పటివరకు అదుపులోకి తీసుకొచ్చారు. దీనికోసమని చాలా శ్రమించాల్సి వచ్చింది. దాదాపు 12 ఫైర్ ఇంజన్లు, అలాగే 2 ఫోమ్ యంత్రాలను కూడా తీసుకువచ్చి ఈ మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. మంటలు జరిగిన ప్రాంతంలో ప్లాస్టిక్ వస్తువులు, అలాగే సోఫాలు తయారు చేసేటువంటి సంస్థలు ఇక్కడ నెలకొల్పారు. దాదాపు 5 ఎకరాల విస్తీర్ణంలో ఆటోనగర్లో, శివారు ప్రాంతంలో ఉన్నటువంటి ఆటోనగర్లో ఈ సంస్థలను నెలకొల్పారు. వీటిలో ఇవాళ ఉదయం 11 గంటల ప్రాంతంలో ఎలక్ట్రిక్ సంబంధించినటువంటి ఈ కూలర్లు తయారు చేసేటటువంటి ఈ సంస్థలో ఈ ప్రమాదం సంభవించింది. ఇక్కడ నుంచి వెంటనే నిమిషాల వ్యవధిలోనే ఈ మంటల అగ్నికీలలు వ్యాపించాయి. పక్కనే ఉన్నటువంటి సోఫాలు తయారు చేసేటువంటి సంస్థ, అలాగే
అలాగే వాహనాలకు ఇంధనాన్ని తయారు చేసేటటువంటి మరో సంస్థ కూడా ఈ అగ్గికెళ్ళు వేగంగా వ్యాపించాయి. దీంతో ఒక్కసారిగా దాదాపు భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. విపరీతంగా పొగలు కూడా రావడంతో ఈ పరిసర ప్రాంతాలను కూడా పొగతో నిండుకుపోయాయి. వెంటనే స్పందించినటువంటి ఫైర్ శాఖ అలాగే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి 4 గంటల పాటు తీవ్ర స్థాయిలో శ్రమించి మంటలను దాదాపు అదుపులోకి తీసుకువచ్చారు. ఇంకా 10% మంటలు ఇంకా అదుపులోకి రావాల్సి ఉంది. దానికోసం అలాగే ఫోమ్ యంత్రాలను తీసుకువచ్చి అలాగే ఫైర్ ఇంజన్లతో ఇంకా అదుపులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధానంగా ఈ ప్రాంతాన్ని ప్రమాదం జరిగిన వెంటనే కలెక్టర్ లక్ష్మీకాంత్ సహా ఫైర్ శాఖ డీజీ సత్యనారాయణ ఘటనా స్థలానికి చేరుకొని వెంటనే సహాయక చర్యలు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పర్యవేక్షించారు. ప్రధానంగా ఈ ఫైర్కు కారణం ప్రత్యేకంగా తెలియనప్పటికీ కూడా స్థానికులు చెబుతున్న దాని ప్రకారంగా చూస్తే కనుక ఈ ఎలక్ట్రిక్ ఎయిర్ కూలర్లు తయారు చేసినటువంటి సంస్థలో వచ్చినటువంటి ఒక విద్యుత్ పరికరం నుంచి వచ్చినటువంటి మంటల వల్ల ఇది జరిగిందని చెప్పి వాళ్ళు చెబుతున్నారు. అయితే ఈ ఘటనా స్థలాన్ని పరిశీలించిన అధికారులు మాత్రం ఇంకా ప్రత్యేకంగా కారణాలు ఏంటనే విషయానికి ఇంకా నిర్ధారించలేదని చెబుతున్నారు. ఈ కారణానికి ఈ కంపెనీలు 5 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసినప్పటికీ కూడా సరైనటువంటి ఫైర్ నియంత్రణకు సంబంధించిన ఏర్పాట్లు చేయలేదని నిర్ధారించారు. ఫైర్ శాఖ డీజీ సత్యనారాయణ ఈ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ కంపెనీలకు అసలు అనుమతి లేదని వాళ్ళు నిర్ధారించారు. ఫైర్ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే 5 ఎకరాల విస్తీర్ణంలో దాదాపు 2 సంవత్సరాలుగా ఇది కంపెనీ సంస్థలను నడుపుతున్నట్టుగా తెలుసుకున్నారు. దీనికి సంబంధించి వెంటనే ఈ సంస్థ యొక్క యాజమాన్య నిర్లక్ష్యం కారణంగానే ఇంత భారీ అగ్ని ప్రమాదం జరిగిందని వాళ్ళు నిర్ధారించారు. దీనికి సంబంధించి అంటే ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే ఇంత పెద్ద స్థాయిలో సంస్థను ఏర్పాటు చేయడం, వాటిలో రేయింబౌళ్ళు సిబ్బందితో దాదాపు 200 మంది సిబ్బందితో ఇక్కడ పనులు చేపిస్తున్నారు. అంటే అప్రమత్తంగా ఈ ఫైర్ జరిగిన వెంటనే అప్రమత్తం అయి వెంటనే బయటికి వెళ్ళడంతో ప్రాణాపాయం తప్పింది. ఇది కనుక లేకపోయింటే పెద్ద ఎత్తున ప్రాణాపాయానికి కూడా అవకాశం ఉండేదని అధికారులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ సంస్థకు సంబంధించినటువంటి ప్రమాదానికి కారణాలు ఏంటనే విషయాన్ని మాత్రం ఇంకా ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. దీని సంస్థ యాజమాన్య నిర్లక్ష్యం కారణంగానే ఇది జరిగిందని నిర్ధారించినటువంటి ఫైర్ శాఖ వీళ్ళ యాజమాన్యం మీద సత్వరం కఠినంగా చర్యలు తీసుకోవాలని నిర్ణయానికి వచ్చారు. వెంటనే దీనికి సంబంధించి కేసు నమోదు చేయడం సహా అలాగే వీళ్ళ కారకులైనటువంటి వారిపై నిర్లక్ష్యంగా వహించిన యాజమాన్యాన్ని వెంటనే అదుపులోకి తీసుకొని వారిని దర్యాప్తు చేసేటువంటి అవకాశం ఉంది. భవిష్యత్తులో ఈ ఆటనగర్ ప్రాంతంలో ఇలాంటి సంస్థలు కూడా ఇంకా అనేకం వెలసి ఉన్నట్టుగా అధికారులు తెలుసుకున్నారు. వీటన్నిటి మీద ప్రత్యేకంగా ఎలాంటి భవిష్యత్తులో ఎలాంటి మళ్ళీ ఫైర్ కానీ ప్రమాదాలు కానీ జరగకుండా ఉండేందుకు ప్రత్యేకంగా అధికారుల బృందాన్ని కూడా రంగంలోకి దించి పూర్తి స్థాయిలో ఫైర్ సంబంధించిన నియంత్రణ పరికరాలు ఏర్పాటు చేసిన అనంతరమే వాటిని అనుమతించేలా ప్రత్యేకంగా చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఈ తరహా ఘటనలు ఎక్కడా జరగకుండా అధికార యంత్రాంగం కూడా ఇక పలు రకాల చర్యలకు ఉపక్రమిస్తుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ భాస్కర్తో కలిసి వెంకటరమణ, విజయవాడ నుంచి. ఓవర్ టు స్టూడియో. ధన్యవాదాలు రమణ.